మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మరియు వైసీపీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు. CITU 104 ఉద్యోగులు ఇక్కడ తమ హక్కుల కోసం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు చేస్తున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే CITU మన 104 రాష్ట్ర కార్యదర్శి కార్మిక హక్కులు అడగడం కోసం వేతనాలు పెంచాలని, క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని, అట్లే భవ్య యాజమాన్యం వేధింపులు ఆపాలని, అట్లే 104లో మందులు ఏవైతే ప్రజలకు ఇవ్వాల్సిన మందులు సరఫరా సరిగా లేదని ఆ మందులు సరఫరా చేయాలని ఈ డిమాండ్స్ అడగడం కోసం అక్కడ అధికారులను కలిస్తే అధికారులు తప్పుడు సమాచారంతో మందులు డ్రగ్స్ ఏదైతే 2022 మందులు ఉన్నాయో ఆ మందులు తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ దగ్గర ఈ మందులు దొరికినాయి, వీళ్ళు సరిగా ఎక్స్పైర్ అయినటువంటి మందులు ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి ఈయనను సస్పెండ్ చేస్తున్నాము, సోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయనకు ఈరోజు ఆ రకంగా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మేము CITUగా ఒకటే వాళ్ళకు అధికారులకు తెలియజేస్తున్నాం, ఇట్లా కార్మిక హక్కుల కోసం ఎవరైతే పోరాడుతున్నారో, హక్కులు అడుగుతున్నారో వాళ్ళని తప్పుడు సమాచారంతో ఈ రకంగా మందులు పెట్టి మీరే మందులు తీసుకొచ్చి పెట్టి ఆ ఎక్స్పైర్ అయిన మందులు పెట్టి అది మన ఉద్యోగులను తొలగిస్తే CITUగా ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే కార్మికుల పక్షాన ఈరోజు కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదు. 11,000 రూపాయలు భవ్య యాజమాన్యం ఇస్తుందంటే మరి సుప్రీంకోర్టే 30,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలా, ఇస్తేనే వాళ్ళ కుటుంబాలు గడుస్తాయని చెప్తున్నారు. కానీ ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆ రకంగా ఇవ్వడం లేదు. ఈరోజు స్కూల్ ఫీజులు కానీ వాళ్ళ కుటుంబ ఖర్చులు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. 3 రేట్లు పెరిగిపోయి ఈరోజు కుటుంబాలు గడవల పరిస్థితి ఉంది. కాబట్టి కనీస వేతనం 30,000 ఇవ్వాలని CITUగా డిమాండ్ చేస్తున్నాం. 104 ఉద్యోగులపైన భవ్య యాజమాన్యం చాలా తీవ్రంగా వాళ్ళని ఒత్తిడి చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారు. కాబట్టి యాజమాన్యం ఆ ఒత్తిడిని నివారించాలని కోరుతున్నాం. అట్లే ఏదైతే షాప్ సిస్టంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలో ఆ రకంగా 5 ఏళ్ళు పూర్తయిన వాళ్ళందరూ కూడా జీతాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అందుకనే ఉద్యోగుల సమస్యలపైన ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. తొలగించినటువంటి రాష్ట్ర కార్యదర్శిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని CITUగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక చేయకపోతే ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ పోరాటం ఉధృతమవుతుందని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.